హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. శ్రావణిది నిరుపేద కుటుంబం. పెళ్లి తర్వాత విశ్వక్ అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు అత్తమామలకు ఒక పని మనిషి దొరికింది. ఆమె రోజు 15 మందికి ఆహారం వండి అలసిపోయేది. మిగతా అందరూ ఏసీ ఆన్ చేసుకొని ఆనందంగా నిద్రపోయేవారు. కరెంటు బిల్ 10,000 అయిందని తెలియగానే అతని తల్లి విశ్వక్కు ఫోన్ చేసి, బాబు, నీ భార్య 24 గంటలు ఏసీలోనే ఉంటుంది. కరెంటు బిల్లేమో 10,000 వచ్చింది. కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు పంపమని అడుగుతుంది. శ్రావణి ఇప్పుడు 2 నెలల ప్రెగ్నెంట్. విశ్రాంతి లేకుండగా రోజంతా పని చేయటం వల్ల శ్రావణికి అబార్షన్ అయ్యింది. కానీ అతని తల్లి మాత్రం విశ్వక్తో నీ భార్య కావాలని అబార్షన్ చేయించుకుంది అని చెబుతుంది. ఇదంతా విని విశ్వక్ మనసు కలత చెందింది. మరుసటి రోజు ఎవరికి చెప్పకుండగా ఇంటికి వచ్చిన విశ్వక్కు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అతను షాక్ అయ్యాడు. ఇంతకేం జరిగిందంటే, ఎర్రటి చీరను కట్టుకొని గదిలోకి ప్రవేశించిన శ్రావణి ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సరసలాగా ఉంది. ఆమె సిగ్గుతో తలదించుకొని వచ్చి మంచం మీద కూర్చొని విశ్వక్ కోసం ఎదురుచూస్తుంది. రాత్రి సమయం 2 అయ్యింది. పెళ్లిలో బాగా అలసిపోవటం వల్ల ఆమెకు కొంచెం నీరసంగా అనిపించింది. అప్పుడే లైట్ వేసిన సౌండ్ వచ్చింది. గది తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చాడు విశ్వక్. తను ఎంతగానో ఇష్టపడిన శ్రావణిని పెళ్లాడిన ఆనందం విశ్వక్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను వచ్చి ఆమె దగ్గర కూర్చొని హలో చెప్పాడు. అతని పలకరింపుకి శ్రావణి నెమ్మదిగా స్పందించి ఆమె కూడా తిరిగి హలో చెప్పింది. ఆమె గుండెల్లో వేల సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమె చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. కానీ విశ్వక్ మాత్రం ధనిక కుటుంబానికి చెందినవాడు. విశ్వక్ తల్లి శ్రావణిను ఎలా ఇష్టపడిందో తెలియదు. బహుశా శ్రావణి అందం మరియు ప్రవర్తన కారణంగా విశ్వక్ తల్లికి మొదటి చూపులోనే శ్రావణి నచ్చటంతో తన కొడుకుతో శ్రావణి పెళ్లి ఫిక్స్ చేసింది. చాలా త్వరగా పెళ్లి వేడుక జరిగింది. ఈరోజు శ్రావణి విశ్వక్కు భార్యగా మారి అతని ముందు కూర్చొని ఉంది. విశ్వక్ చిరునవ్వు నవ్వుతూ శ్రావణి వేలికి ఉంగరం తొడిగాడు. కనీసం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా కొనగలిగే పరిస్థితిలో లేని తనకు తన అదృష్టం ఇలా మారుతుందని శ్రావణి నమ్మలేకపోతుంది. ఈరోజు ఆమె చేతికి అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ ధరించబోతుంది. ఆమె పూర్తిగా షాక్ అయి విశ్వక్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు విశ్వక్ ఇలా చెప్పాడు, చూడు శ్రావణి, మా అమ్మ ఇష్టంతో నువ్వు ఇంటి కోడలువయ్యావు. నీ మంచి ప్రవర్తనతో త్వరలోనే నువ్వు నా మనసులో మంచి స్థానం సంపాదించుకుంటావని నాకు తెలుసు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మరియు నీ ప్రతి అవసరాన్ని చూసుకుంటాను. దాని ప్రతిఫలంగా నేను నీకొక మాట మాత్రమే చెబుతున్నాను. నువ్వు నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి హృదయపూర్వకంగా సేవ చేస్తూ చూసుకోవాలి. మా అమ్మ ముందు కానీ మా అమ్మకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడొద్దు. ఆమె నన్ను చాలా కష్టపడి పెంచింది అనటంతో శ్రావణి నవ్వింది. బహుశా ఆమెకెందుకు అభ్యంతరం ఉంటుంది? తను ఇప్పటికే మా కుటుంబ సభ్యులందరినీ తన కుటుంబంలా భావిస్తుంది. పెళ్ళైన మరుసటి రోజు చాలా బాగా గడిచింది. శ్రావణి చాలా ఆనందంగా ఉంది. శ్రావణి తలరాత మారినందుకు తన అదృష్టానికి ఎంతో సంతోషించింది. తను కొన్ని రోజులు అలా సంతోషపు ఉయ్యాలలో ఊగింది. విశ్వక్ ఉద్యోగానికి వెళ్ళే సమయం వచ్చింది. అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కోసం సెలవు పెట్టుకొని ఇండియాకు వచ్చాడు. శ్రావణి చాలా బాధపడుతుంది. కానీ ఆమె తన మనసును రాయి చేసుకుంది. ఇప్పుడు విశ్వక్ వెళ్ళిపోతే ఏంటి? ఇక్కడున్న వారందరూ నా సొంత వాళ్ళయ్యారు అని అనుకుంది శ్రావణి. విశ్వక్ తల్లి శ్రావణితో చాలా బాగా ప్రవర్తించేది. ఆమె తనని చాలా ప్రేమగా చూసుకునేది. కానీ శ్రావణికి ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. ఎప్పుడైనా విశ్వక్ తన దగ్గర లేనప్పుడు ఆమె కోపంగా మరియు గంభీరంగా తనని చూస్తుండేది. బహుశా ఇది తన భ్రమేమో అనుకుంది శ్రావణి. శ్రావణికి ఎన్నో వాగ్దానాలు చేసి విశ్వక్ వెళ్ళిపోయాడు. ఆమె భారమైన హృదయంతో ఒంటరిగా మిగిలిపోయింది. అయితే తన జీవితంలో ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో ఆమెకు తెలియలేదు. విశ్వక్ చెల్లెలు అనితకు సంబంధం ఖరారయ్యింది. ఒకరోజు ఆమె అత్తమామలు ఇంటికి వచ్చారు. విశ్వక్ ఊరు వెళ్ళిన తర్వాత మొదటిసారిగా వాళ్ళు ఈరోజు వస్తున్నారు. ఉదయం శ్రావణి తన గదిలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో డోరు తెరుచుకుంది. లేవండి మేడం, ఎంతసేపు ఇలా పడుకొని ఉంటావు? ఇలా రోజంతా మంచం మీదే పడుకొని ఉంటావా?
అనిత అత్తమామలు వస్తున్నారు, లేచి వారి కోసం ఏమైనా స్నాక్స్ మరియు తాగడానికి ఏదైనా డ్రింక్స్ ఏర్పాటు చెయ్యి. విశ్వక్ కూడా ఊర్లో లేడు. ఈ బాధ్యతను నువ్వే తీసుకోవాలి కాబట్టి త్వరగా వంటగదిలోకి వెళ్ళు అనటంతో శ్రావణి లేచి ఆశ్చర్యకరంగా తన అత్త వైపు చూసింది. ఇలా మాట్లాడింది మా అత్తగారేనా అని. ఆమె ప్రవర్తనను చూసి శ్రావణి చాలా కంగారు పడింది. కానీ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా చేతులు ముఖం కడుక్కొని కిచెన్లోకి వచ్చింది. అప్పుడు సమయం ఉదయం 8 అయ్యింది. కుటుంబం మొత్తానికి టిఫిన్ సిద్ధం చేయమని ఆమె అత్తగారు ఆదేశించారు. ఆమె నిశ్శబ్దంగా టిఫిన్ సిద్ధం చేయటం ప్రారంభించింది. కుటుంబ సభ్యులంతా ఇంకా ఆనందంగా నిద్రపోతున్నారు. ఆమె అందరి కోసం చపాతీలు, బంగాళదుంపల కూర మరియు టీ సిద్ధం చేసి పెట్టి ఆమె వెళ్ళి చూడగా అందరింకా నిద్రపోతున్నారు. ఆమె ముందుకు కదిలి నిద్రపోతున్న ఆమె ఆడబిడ్డను కదిలిస్తూ, లేవండి అనిత, బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేశాను, లేచి తిను అనటంతో గాఢ నిద్రలో ఉన్న అనిత ఒక్కసారిగా చెయ్యి విదిలించి ఇలా చెప్పింది. హో, బ్రేక్ఫాస్టే కదా చేసింది, ఏదో నాకు సహాయం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నేను లేచాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఇప్పుడు నువ్వు నా తల తినకు, నన్ను నిద్రపోనివ్వు అనటంతో శ్రావణి ఇబ్బందిగా ఫీల్ అయి మౌనంగా ఆమె గదిలో నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చాక ఆమె తన అత్తగారి కోసం వెతకటం ప్రారంభించింది. అప్పుడు ఆమె అత్తగారు ఏసీ గదిలో ప్రశాంతంగా నిద్రపోవటం చూసిన శ్రావణి ఆశ్చర్యపోయింది. ఆమె మౌనంగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. ఇంట్లో అందరూ ఉదయం 11:30కి లేచారు. శ్రావణి నిశ్శబ్దంగా అందరికి టిఫిన్ వడ్డించింది. ఆమె ఆడబిడ్డ అయిన అనిత హాట్ బాక్స్లో నుంచి చపాతీ తీసి తినటం మొదలు పెట్టగానే ఆమె ముఖం ఏదోలా పెట్టి, మమ్మీ ఇదేంటి, చపాతీలు చల్లబడిపోయాయి, పళ్ళతో నమలడం కూడా సాధ్యం కావటం లేదు. అనిత రెండో చపాతీ తింటూ అంది. అప్పుడే శ్రావణి మామగారు, నాకు ఫ్రెష్గా చేసిన చపాతీనే కావాలి, నేను ఈ చల్లారిపోయిన చపాతీని తినలేను, ఇంతకు ముందెప్పుడూ నేను ఇలా తినలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్పటం ప్రారంభించారు. శ్రావణి మౌనంగా లేచి మళ్ళీ అందరి కోసం టిఫిన్ సిద్ధం చేయటం ప్రారంభించింది. డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్న అందరూ నిరంతరం అరుస్తూ ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. కానీ తనకి మాత్రం టిఫిన్ చేయటంలో సహాయం చేయటానికి ఒక్కరూ లేచి రాలేదు. ఇంట్లో శ్రావణితో కలిపి మొత్తం 16 మంది ఉన్నారు. విశ్వక్ పెద్దక్కకు వివాహం అయ్యింది. ఆమె తన 4 పిల్లలతో తన తల్లి ఇంట్లోనే నివసిస్తుంది. ఆమె భర్త కూడా విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. విశ్వక్ చిన్నాన్న, చిన్నమ్మ, వారి పిల్లలు మరియు ఆమె అత్తామామలు ఇలా చాలామంది బాధ్యతను శ్రావణి మోయాల్సి వచ్చింది. వాళ్ళెవ్వరూ కూడా శ్రావణికు సహాయం చేయటానికి ఇష్టపడేవారు కాదు. ఆమె రాకముందు ఇంటి పనులు ఎవరు చేస్తున్నారు అని శ్రావణి ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు సామాన్లు కడగటానికి మరియు ఇంటిని శుభ్రం చేయటానికి పని మనిషి వస్తుండేది. కానీ ఎప్పుడైతే శ్రావణి ఇంటి పనులు చేయటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమె అత్తగారు ఆ పని మనిషిని కూడా తొలగించింది. శ్రావణి చేతే ఇంటి పని మొత్తం చేపించటం ప్రారంభించారు. శ్రావణి పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రంగా ఊడ్చి టిఫిన్ వండి మరియు మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేసి బట్టలు ఉతికేది. ఇలా ఇంటి పనులతోనే తన రోజంతా గడిపేది. అది వేసవికాలం. వేసవికాలంలో తను గ్యాస్ ముందు నిలబడి ఆమె అందరికీ నచ్చిన ఆహారం వండేది. అయితే మిగతా అందరూ ఏసీ రూమ్లో కూర్చొని ఆమెపై పెత్తనం చేసేవారు. ఆమె వండి వండి అలసిపోయేది. భోజనం తయారవ్వగానే తినడానికి రమ్మని అందరినీ పిలిచేది. తనకేదో సహాయం చేసినట్లుగా అందరూ ఏసీ రూమ్లో నుంచి బయటికి వచ్చేవాళ్ళు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో కూడా శ్రావణిని అది కావాలి, ఇది కావాలి అని చాలాసార్లు లేపేవారు. శ్రావణి ఎప్పుడూ అందరి అవసరాలు తీర్చేది. భోజనం చేసిన తర్వాత ఎంగిలి పళ్ళాలను డైనింగ్ టేబుల్ మీదే ఉంచేసి అందరూ ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయేవారు. కొందరు మూవీ వేసుకొని చూస్తుంటే ఇంకొందరు తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టేవారు. మరికొందరు మళ్ళీ నిద్రపోతారు. పాపం శ్రావణి మళ్ళీ ఆ మురికి పాత్రలు కడిగే పనిలో నిమగ్నమయ్యేది. ఈ రోజుల్లో శ్రావణి ఆరోగ్యం బాగా క్షీణించడం ప్రారంభించింది. ఉదయం నిద్ర లేవగానే వాంతులవ్వటంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది.
కిచెన్లో పని చేస్తున్నప్పుడు ఆమె చాలాసార్లు వాంతులు చేసుకుంది. అలా చాలాసార్లు వాంతులవ్వటం చూసి విషయం మరేదో అయ్యుంటుందని శ్రావణి అత్తగారు గ్రహించారు. కానీ ఆమె శ్రావణి ముందు ఏమీ చెప్పలేదు. ఒకరోజు శ్రావణి తల్లి అనుకోకుండగా శ్రావణిని కలవటానికి వచ్చినప్పుడు ఆమె తన తల్లితో తన ఆరోగ్యం గురించి చెప్పింది. ఆమె ఆశ్చర్యపోయి వెంటనే శ్రావణిను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. లేడీ డాక్టర్ చెకప్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అన్న శుభవార్తను వినిపించింది. ఇంత గొప్ప సంతోషం తన జీవితంలోకి వచ్చిందన్న సంగతే తనకు తెలియలేదని శ్రావణి చాలా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత డాక్టర్ గారు తను తీవ్ర రక్తహీనతతో బాధపడుతుందని తెలిపారు. కాబట్టి ఆమెకు తగిన విశ్రాంతి మరియు ఆహారం తీసుకోమని సలహా ఇచ్చారు. తరువాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన శ్రావణి తల్లి శ్రావణి అత్తగారితో, వదినా, శ్రావణి ప్రెగ్నెంట్ అని డాక్టర్ గారు చెప్పారు. రెస్ట్ తీసుకోమన్నారు. ఇంటి పనులు చేయటానికి మీరొక పని మనిషిని పెట్టుకోవటం మంచిది అని చెప్పటంతో ఈ వార్త విని శ్రావణి అత్తగారు చాలా సంతోషంగా ఉన్నట్లు నటించి ఇలా అంది. అవును వదినా, నాకు తను కూతురు లాంటిది. ఈ స్థితిలో ఉన్న నా కోడలితో నేనెందుకు పని చేయిస్తాను? నేను ఈరోజే కొత్త పని మనిషిని వెతికి పనిలో పెడతాను అంది. ఈ మాట విన్న శ్రావణి తల్లి సంతోషంగా వెళ్ళిపోయింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని శ్రావణి అలా మంచం మీద పడుకోగానే వెనకాలే వచ్చిన అత్తగారు ఇలా అంది. అమ్మా శ్రావణి, ఇప్పటి నుంచి ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారు. లేచి వాళ్ళకి టీ పెట్టు. ఈ సమయంలో పని చేయటం నీ ఆరోగ్యానికే చాలా మంచిది. నేనైతే అత్తమామలకు, ఆడపడుచులకు, మర్దులకు సేవ చేస్తూ పిల్లల్ని కన్నాను. నువ్వేం ప్రత్యేకంగా పిల్లలను కనటం లేదు కదా. ఇప్పటి నుంచే మంచానికి అతుక్కొని ఉండాల్సిన అవసరం లేదు అనటంతో శ్రావణి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. ఏమీ మాట్లాడకుండగా మౌనంగా లేచి అతిథుల కోసం టీ చేయటం మొదలుపెట్టింది. ఆమె ప్రెగ్నెంట్ అయిందన్న విషయం కుటుంబ సభ్యులకు పట్టింపు లేనట్లుగా అనిపించింది. వాళ్లకు పని చేయటానికి ఒక పని మనిషి కావాలి. అందుకే వాళ్ళు పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా శ్రావణి రోజంతా పని చేస్తూనే ఉండేది. చివరికి ఆమె ధైర్యంగా స్పందించటం ప్రారంభించింది. ఒకరోజు రాత్రి విశ్వక్ ఫోన్ చేసినప్పుడు ఇంట్లో పని ఎక్కువ అవ్వటం వల్ల ఒత్తిడికి లోనవుతున్నానని చెప్పటానికి ప్రయత్నించింది. అయితే కిచెన్లో తన చెల్లెలు తనకు సహాయం చేయటం లేదని విశ్వక్కు చెప్పటంతో ఒక్కసారిగా విశ్వక్కు కోపం వచ్చి ఇలా చెప్పాడు. నేనింత దూరం ఉండి రాత్రి పగలు తేడా లేకుండగా కష్టపడి పని చేసేది మీ అందరి కోసమే. మీరేమో మీ మధ్య ఉన్న చిన్న చిన్న ఇంటి విషయాల గురించి ఎల్లప్పుడూ నాకు చెబుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా చెల్లెలు ఈరోజు ఉంటుంది, రేపు పెళ్లి చేసుకొని తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు కొంచెం పని ఎక్కువ చేసినా దానివల్ల నష్టమేమిటి? విశ్వక్ అన్న మాటలు విని శ్రావణి కంగు తినింది. అతనేమో కొంచెం పని అంటున్నాడు. కానీ ఆమె ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇంటి పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేది. విశ్వక్కు ఫిర్యాదు చేయటం వల్ల వరిగేదేమీ లేదని తనకు అర్థమైపోయింది. రాను రాను అత్త మరియు ఆడపడుచు ప్రవర్తన చాలా దారుణంగా మారుతుంది. తనని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు. శ్రావణికి ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారో. వీళ్లకు కేవలం ఇంటి పనులు చేయటానికి ఒక పని మనిషి మాత్రమే కావాలి. శ్రావణి మిషన్లో బట్టలు ఉతకటానికి వేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యేది. పెళ్ళైన విశ్వక్ అక్క సంధ్య తన పిల్లల చిన్న చిన్న బట్టలు కూడా ఉతుక్కునేది కాదు. వాటిని కూడా తీసుకొని వచ్చి శ్రావణికి ఉతకటానికి అప్పగించేది. శ్రావణి బట్టలు ఉతికి ఉతికి అలసిపోయేది. మిషన్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఆమె అత్తగారికి గుర్తొచ్చేది. మధ్యాహ్నం భోజనం ఎవ్వరూ వండలేదని. ఆమె శ్రావణిని 2 నిమిషాలు కూడా కూర్చొనివ్వకుండగా వంటగదికి పంపింది. రోజంతా పని చేసి చేసి అలసిపోయి తన గదికి వెళ్ళగానే ఆమె ఒంట్లో ఉన్న ప్రతి కీళ్లలో నొప్పులు మొదలయ్యేవి. ఈ సమయంలో విశ్వక్తో ఫోన్లో మాట్లాడాలి అన్న విషయం కూడా ఆమెకు గుర్తొచ్చేది కాదు. ఫోన్ తీసి చూడగానే విశ్వక్ నుండి చాలా మిస్డ్ కాల్స్ వచ్చి ఉండేవి.
ఆమె అతనికి తిరిగి కాల్ చేసినప్పుడు అతను కాల్ లిఫ్ట్ చేసి ఇలా చెప్పేవాడు, అసలు నువ్వు రోజంతా ఏం చేస్తుంటావు? నాతో 2 నిమిషాలు మాట్లాడేంత టైం కూడా ఉండదా నీ దగ్గర? నేను నీకోసమే ఇక్కడ వేరే దేశంలో ఉంటున్నాను, కానీ నీకు నా మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది అనిపిస్తుంది అని అతను కోపంగా శ్రావణికు మాటలు అనటం మొదలుపెట్టాడు. శ్రావణి 2 వైపుల నుండి నలిగిపోతుంది. పెళ్లి చేసుకోవటం వల్ల కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయింది శ్రావణి పరిస్థితి. భర్తతో సరైన సమయం గడపకపోవటంతో వారి మధ్య చాలా దూరం ఏర్పడింది. ఈ దూరాన్ని శ్రావణి అత్తగారు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఆమె విశ్వక్కు ఫోన్ చేసి శ్రావణికి వ్యతిరేకంగా అబద్ధాలు మరియు చాడీలు చెప్పేది. అతను దానిని నిజమని అనుకునేవాడు. అతడొక సాధారణమైన అబ్బాయి. అతని ఈ విషయమై శ్రావణితో ఎప్పుడూ గొడవ పడలేదు. కానీ అతని మనసులో శ్రావణి గురించి ఖచ్చితంగా చెడు అభిప్రాయం ఏర్పరచుకునే ఉంటాడు. ఒకరోజు శ్రావణి అత్తగారు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తుండగా ఆమె చిన్న కూతురు అనిత బయట నుండి వచ్చింది. ఆమె చేతిలో కరెంటు బిల్ ఉంది. ఆ కరెంటు బిల్ చూసి అనితకు తల తిరిగినట్లయింది. అమ్మా, ఇటు చూడు, కరెంటు బిల్లు 10,000 వచ్చింది. ఇంత కరెంటు బిల్ వచ్చిందని అన్నయ్యకు తెలిస్తే అతడికి చాలా కోపం వస్తుంది. ఇండియాలో బిజినెస్ పెట్టడానికే డబ్బులు జమ చేస్తున్నాను అని చెప్పాడు. మీరందరూ కొంచెం ఖర్చులు తగ్గించుకోండి అని అన్నయ్య వెళ్ళేటప్పుడు చెప్పాడు కదా. ఈ మాట విని ఆమె అదిరిపడి ఆలోచనలో పడింది. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. తను చిరునవ్వు నవ్వుతూ విశ్వక్ ఒకసారి ఫోన్ కలుపు అని అనితకు చెప్పింది. అనిత విశ్వక్కు ఫోన్ కలిపి తల్లికిచ్చింది. విశ్వక్ ఫోన్ తీయగానే అతని తల్లి ఫోన్లో చెప్పటం మొదలుపెట్టింది. నా బంగారు కొడుకా, నువ్వేమో పగలు రాత్రి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ నీ కష్టానికి తగిన ఫలితం నీకు అందటం లేదు. నాతో చాలా పెద్ద తప్పు అయిపోయింది. నన్ను క్షమించు. నేనొక పేదింటి అమ్మాయిని కోడలుగా ఎందుకు తెచ్చుకున్నానంటే తనకి డబ్బు విలువ బాగా తెలిసి ఉంటుంది, దాన్ని గౌరవిస్తుంది అని అనుకున్నాను. కానీ శ్రావణి ఇంత దుబారా చేస్తుందని నేను అనుకోలేదు. నీ కష్టం బురదలో వేసిన పన్నీర్ అయ్యిందని అంటుండగా విశ్వక్కి ఏమీ అర్థం కావటం లేదు. అమ్మా, విషయం ఏంటో సరిగ్గా చెప్పు. శ్రావణి అంతలా ఏం చేసింది? అమ్మ అనిత వైపు చూసి నవ్వుతూ, చేసేదేముంది, రోజంతా తను రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటుంది. నేనేమైనా చెప్తే నేను కడుపుతో ఉన్నానని ఏడ్చేస్తుంది. నేను ఏ పని చేయలేను, నాకు ఉక్కపోస్తుంది అని చెప్పేది. తన పరిస్థితి చూసి నేను కూడా తనని ఏమీ బలవంతం పెట్టేదాన్ని కాదు. కానీ నిజం ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీ వేయటం వల్ల కరెంటు బిల్లు 10,000 అయ్యింది. మీ నాన్న దగ్గర అంత డబ్బు లేదు, నువ్వే పంపించాల్సి ఉంటుంది అనటంతో విశ్వక్కి దిమ్మ తిరిగిపోయింది. కానీ ఇప్పుడు తనేమి చేయగలడు? అతను వాళ్ళ అమ్మకు సర్ది చెప్పి డబ్బు నేను పంపిస్తాను అన్నాడు. తన మనసులో శ్రావణి మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది. మరుసటి రోజు ఉదయం శ్రావణి తప్ప ఇంట్లో వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. అప్పుడే పెద్ద ఆడబిడ్డ సంధ్య వాళ్ళ అత్తింటి వాళ్ళు వచ్చారు. శ్రావణి వెళ్ళి అందరినీ లేపింది. అందరూ లేచారు. కానీ ఆ రోజు శ్రావణికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. సంధ్య అత్తగారు హల్వా పూరి తినాలని ఉంది అని అనటంతో శ్రావణి అత్తగారు వచ్చి ముందు సంధ్య వాళ్ళ అత్తగారి కోసం హల్వా పూరి చెయ్యి అని చెప్పింది. శ్రావణికి ఉదయం నుండి కళ్ళు తిరుగుతూనే ఉండేవి. కానీ తను ఏమీ చెప్పకుండగా నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళి పని చేయటం ప్రారంభించింది. బాగా వేడిగా ఉన్న కారణంగా తనకు బాగా చెమటలు పట్టేశాయి. అనుకోకుండగా తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఏదో పడిన శబ్దం విని హాల్లో కూర్చున్న వాళ్ళందరూ వంటగది వైపు పరిగెత్తారు. అక్కడ శ్రావణి అపస్మారక స్థితిలో పడి ఉంది. తన చుట్టూ రక్తం మడుగు ఉంది. శ్రావణి వాళ్ళ అత్తగారికి దిమ్మ తిరిగిపోయింది. ఏమి జరిగిందో తనకు అర్థమైపోయింది. కానీ విశ్వక్కి తన పిల్లాడు చనిపోయాడని తెలిస్తే అతడు చాలా కోప్పడతాడు. కోడల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటానికంటే తను అబద్ధం చెప్పినందుకు దొరికిపోతానేమోనని భయం తనకెక్కువగా ఉంది. సంధ్య వాళ్ళ అత్తగారు గట్టిగా అరిచి శ్రావణిని వెంటనే హాస్పిటల్కి పంపించారు. ఎప్పుడైతే తను కళ్ళు తెరిచి తన బిడ్డ చనిపోయాడని తెలిసిందో తను దుఃఖసాగరంలో మునిగిపోయింది. తన వెనకాల ఇంకో గూడు పుటాని జరుగుతుందని తను గుర్తించలేకపోయింది. తనకి సాయంత్రమే డిశ్చార్జ్ చేయించుకొని తనని ఇంటికి తీసుకొని వచ్చారు. శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే
వాళ్ళకు అసలు విషయం ఏమీ చెప్పకుండగా మాట మార్చేసింది శ్రావణి. నేను మెట్ల మీద నుంచి కాలు జారి పడిపోయాను. అందుకే నాకు అబార్షన్ అయ్యింది అని చెప్పింది. తన కళ్ళు మాటిమాటికి కన్నీళ్లతో నిండిపోయేవి. శ్రావణి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. శ్రావణి వాళ్ళ అత్తయ్య గారు శ్రావణిని టీ తీసుకురమ్మని పురమాయించింది. తనకి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండగా శ్రావణికి పని చెప్పింది. తనకెంతో కడుపు నొప్పి ఉన్నా కూడా శ్రావణి భరించి అలాగే లేచి కిచెన్లోకి వెళ్ళి నిలబడింది. తనకి ఇంట్లో ఎటువంటి మర్యాద లేదని తనకి తెలిసింది. తన భర్త తన మాటలు నమ్మడు. ఇక్కడ ఉన్న వాళ్లకు కావాల్సింది కోడలు కాదు, ఈ ఇంట్లో ఒక పని మనిషి. శ్రావణి వాళ్ళ అత్తయ్య గారు విశ్వక్కి ఫోన్ చేసి ఇలా చెప్పింది. శ్రావణి ఇప్పుడే పిల్లల్ని కనాలని అనుకోవటం లేదట. ఇప్పుడే పిల్లల్ని కనటం వల్ల తన అందం పాడైపోతుందని భావించి అందుకే తన హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంది. ఈ మాట విని విశ్వక్ రక్తం మరిగిపోయింది. ఇప్పుడే వెళ్ళి శ్రావణి గొంతు నిలిమి చంపేయాలన్నంత కోపం వచ్చి ఏం మాట్లాడకుండగా ఫోన్ కట్ చేసేశాడు. విశ్వక్కు నిజం తెలియనందుకు శ్రావణి అత్తగారు చాలా సంతృప్తి చెందారు. కానీ మరోవైపు విశ్వక్ అదే రోజు టికెట్ బుక్ చేసుకున్నాడు. అక్కడ పనులన్నీ వదిలేసి మరుసటి రోజే ఇండియాకు చేరుకున్నాడు. సడన్గా ఇండియాకు రావటంలో అతని ఉద్దేశం వెళ్ళగానే శ్రావణికు విడాకులిచ్చి అతని జీవితంలో నుంచి పంపించాలి అనుకున్నాడు. కాబట్టి ఎవరికి ఏమీ చెప్పకుండగా మండుటెండలో మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇంటి తలుపులు తెరిచి లోపలికి వచ్చాడు. అన్నం ఉడుకుతున్న వాసన అతని ముక్కుకు తగిలింది. ఇంత ఎండలో పాపం మా అమ్మ కిచెన్లో పనిచేస్తూ కష్టపడుతుంది. మరియు శ్రావణి లోపల గదిలో ఏసీ వేసుకొని రూమ్లో విశ్రాంతి తీసుకుంటుందేమో. ఈమె నా జీవితంలో ఉండేందుకు అర్హురాలు కాదు. ఆమెకు విడాకులిచ్చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఆమె నా కుటుంబాన్ని గౌరవించలేకపోతే ఆమెకి నా జీవితంలో ఉండే హక్కు మరియు అర్హత లేదు అనుకుంటూ విశ్వక్ కోపంతో ఇలా ఆలోచిస్తూ వంటగదిలోకి ప్రవేశించిన క్షణం అతని కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది. శ్రావణి ఎదురుగా నిలబడి అన్నం వండుతుంది. ఆమె 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టి వంట చేస్తుంది. ఆమె బట్టలు చెమటతో తడిసి ముద్దయ్యాయి. నిన్నే శ్రావణి అబార్షన్ చేయించుకుందని అమ్మ తనతో చెప్పినట్టు గుర్తుకు చేసుకున్నాడు. ఆమె ఇష్టంతో అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ చేయించుకున్న మరుసటి రోజే తన కిచెన్లో నిలబడి పని ఎలా చేస్తుంది? తన నడుముపై పదే పదే చేతులు వేసుకుంటుంది. తనకు నొప్పి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆమె నుదిటపై ఉన్న చెమటను తుడుచుకునేది. ఒక గిన్నెలో చాలా పిండి తీసి ఉంచింది. బహుశా ఆమె ఇప్పుడు ఆ పిండిని కలపాల్సి ఉంది అనుకుంటాను. ఇంకా చపాతీలు కూడా తయారు చేయవలసి ఉంటుంది. ఇక్కడేదో గందరగోళం నడుస్తుందని విశ్వక్కు అర్థమయ్యింది. అతడు చాలా తెలివైనవాడు. శబ్దం చేయకుండగా లోపలికి ప్రవేశించాడు. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. అతని చూపులతో గదులన్నీ పరిశీలిస్తూ ముందుకు కదిలాడు. ఇంట్లో మెయిన్ బెడ్రూమ్లో 2 టన్నుల ఏసీ అమర్చి ఉంది. విశ్వక్ మెల్లగా గది తలుపులు తెరిచాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఇంట్లో వాళ్ళంతా ఆ పెద్ద గదిలో పడుకొని ఉన్నారు. అప్పుడే శ్రావణి అత్తగారి కనిపించింది. బహుశా శ్రావణి తలుపు తెరిచి లోపలికి వచ్చి ఉంటుంది అని. వెనక్కి తిరిగి చూడకుండానే గట్టిగా అడవటం మొదలుపెట్టింది. వచ్చావా మేడం? వంట చేయటం పూర్తయిందా? నీకెన్నిసార్లు చెప్పాలి? భోజనం రెడీ చేసి అంతా డైనింగ్ టేబుల్ మీద అమర్చిన తర్వాత మాత్రమే మమ్మల్ని పిలవటానికి రమ్మని చెప్పాను కదా. నా కూతురికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కానీ నువ్వు మాత్రం నా మాట విననే వినవు. ఒకవేళ నేను నీకేమైనా చెబితే నువ్వు గొడవ చేయటం మొదలు పెడతావు. నిన్ననే నాకు అబార్షన్ అయ్యింది. అంతలోనే మా అత్తగారు నాతో ఇంటి పనంతా చేపిస్తుంది అంటావు. మేడం, నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చింది ఎందుకో చెబుతాను విను. నీతో ఇంటి పనులు చేయించటానికే. లేకపోతే నీలాంటి పేదమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నా కొడుకు కోసం అయితే ఒకదానికి మించి ఒక గొప్ప సంపన్నుల కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి ఆహారం వండు. దాని తర్వాత ఇంటిని శుభ్రం చెయ్యి. రాత్రి సంధ్య అత్తింటివారు వస్తున్నారు. వాళ్ళ కోసం కనీసం ఒక 4-5 రకాల డిషెస్ వండాలి. పోయినసారి చేసినట్టుగా ఏదో 2 రకాలు వండి వాళ్ళ ముందు పెట్టడం కాదు. విశ్వక్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. ఈ విషయాలేమీ తెలియని శ్రావణి అత్తగారు తను ఏదో అలా ఆలోచిస్తూ మాట్లాడుతూ పోయింది. తల్లి మాటలు విన్న విశ్వక్కు
ఆకాశం విరిగి తల మీద పడ్డట్టుగా అనిపించింది. ఇలా చెప్పి శ్రావణి అత్తగారు మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. విశ్వక్ చుట్టూ చూశాడు. ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు. ఈ మండుటెండలో కిచెన్లో అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తుంది శ్రావణి మాత్రమే. తను లేనప్పుడు తన భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నారో అతనికిప్పుడు తెలిసి వచ్చింది. అతడు సిగ్గుపడుతూ మౌనంగా వెనుతిరిగాడు. శ్రావణి ఇంకా వంటింట్లో వంట చేస్తూనే ఉంది. విశ్వక్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె చెమటలతో పూర్తిగా తడిసిపోయి ఉంది మరియు ఆమె వణుకుతూ కనిపించింది. నిన్ననే ఆమెకు అబార్షన్ అయ్యింది. అంతలో ఆమె 16 మందికి వంట చేస్తుంది. ఈ దారుణాన్ని చూసిన విశ్వక్ మనసు చాలా బాధపడింది. అతను శ్రావణిని అరిచాడు. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి. విశ్వక్ ఏమీ మాట్లాడకుండగా తన ముందు చేతులు జోడించి, నన్ను క్షమించు శ్రావణి, నా కళ్ళకు కట్టిన గంతలు నేడు తొలగిపోయాయి అని విశ్వక్ శ్రావణి చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లాడు. సడన్గా విశ్వక్ని చూసిన శ్రావణి అత్తగారు షాక్ అయి ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. త్వరగా లేచి అతని దగ్గరికి వచ్చి, బాబూ, నువ్వెప్పుడొచ్చావు? ఎవ్వరికి ఏమీ చెప్పకుండగా సడన్గా ఎలా వచ్చావు అనటంతో విశ్వక్ ఇలా అన్నాడు. అమ్మా, మీరు నా భార్యను సరిగ్గా చూసుకోలేదు. ఇంటి పనులన్నీ తనతోనే చేయించావు. ఇలా ఎక్కువ పని చేయటం వల్లే ఆమెకు అబార్షన్ కూడా అయ్యింది. కానీ నువ్వు మాత్రం తనకు వ్యతిరేకంగా నన్ను ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉన్నావు. నీ మాటలకు నేను కూడా ప్రభావితమయ్యాను. నా సొంత తల్లి నన్ను మోసం చేస్తుందని నేను ఊహించలేకపోయాను. నువ్వే నా బిడ్డకు శత్రువయ్యావు అనటంతో అతని తల్లి ఏమీ అనలేకపోయింది. ఎందుకంటే ఆమెకు తెలుసు విశ్వక్ ఇప్పుడు ప్రతిదీ అతడి కళ్ళతో చూశాడు. అతనికి ఇంకా అబద్ధం చెప్పటంలో ప్రయోజనం ఏమీ ఉండదని. విశ్వక్ శ్రావణితో ఇలా అన్నాడు. శ్రావణి, నువ్వు కూడా తయారవ్వు. ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడ ఉండవు, నాతో పాటు ఉంటావనటంతో శ్రావణి ఏడుస్తుంది. తన కన్నీళ్లు తుడుస్తూ విశ్వక్ ఇలా చెప్పాడు. శ్రావణి నమ్మలేకపోతుంది. విధి తన పట్ల ఇలా దయ చూపగలుగుతుందా అని. అదే రోజు సాయంత్రం విశ్వక్ శ్రావణితో కలిసి అద్దింటికి వెళ్ళిపోయాడు. అత్తగారితో పాటు కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు. కొత్తింట్లో విశ్వక్ మరియు శ్రావణి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పనులు చేయటానికి విశ్వక్ పని మనిషిని పెట్టించాడు. సంవత్సరం తిరగకముందే ఆ దేవుడు వారిని కొడుకుతో దీవించాడు. ఓర్పు, సహనం, మంచితనంతో ఉన్న శ్రావణికి ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.